పెదమద్దాలి ఆయన స్వగ్రామం. వయసు 65 మించుతున్న నాటకాల పట్ల అచంచల అనురక్తి. జూనియర్ షణ్ముఖిగా తెలుగునాట ప్రఖ్యాతి పొందిన తీరనిదా నటదాహం 2-3 తరాల ప్రేక్షకులను తమ కృష్ణ, రామ, శివ, నారద పాత్రల ద్వారా మెప్పించిన సుమధుర గాయకులు ఈ నాటక కళారత్న వల్లూరి శ్రీహరిరావు. మహాత్మా కృతార్థన వైద్యుడు గానకోకిల బిరుదాంకితులు పద్యనాటక సౌరభాలను సంగీతంతో మరింత గుబాళింపజేసిన కళారత్న ఈ అపురూప కృష్ణ పాత్రధారి వల్లూరి. కురుక్షేత్రం, గయోపాఖ్యానంలో ఆ శ్రీకృష్ణ పాత్రలో వల్లూరి వారి నటన అద్వితీయం. కింద కన్నమ్మున నుండి పాయట ఆగల జతలాక్షుణం కలిసి చెయ్యలడుండున అప్పుడైనదు దొక్కతో అదముగా నేను రెండుగా అది మాత్రం అసంభవమా అట్లనా? తుంబగ చేతులు రావు నిందగా చింతామణిలో భవానీ శంకర పాత్రలో, మహిషాసురమర్ధనిలో ఆదిదేవుడైన ప్రళయరుద్రినిగా, తులసీ జలంధరలో దేవేంద్రుడిగా, రామాంజనేయ యుద్ధంలో శ్రీరాముని పాత్రలో ఆజానుబాహుడుగా నిలిచిన ఘనాపాఠి తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. ప్రశంసల జల్లుల మధ్య ప్రకాశించారు.
సాయినాథునిగా నటించి శ్రీ సాయినాథ ప్రస్థానాన్ని కనుల ముందుంచారు. ప్రేక్షకుల చేత అపూర్వం అనిపించుకున్నారు. 1972 నుంచి నేటి వరకు వేలాది పౌరాణిక పద్య నాటకాల్లో వివిధ పాత్రల్లో వల్లూరి వారు నటించారు. విశేషంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. వందలాదిగా సన్మానాలు, సత్కారాలు, బిరుదులు ఆయన ముంగిట తారాడాయి. పద్య నాటకాల్లో ఈలపాటి రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయరాజు తర్వాత సాంప్రదాయ రీతిలో ఆ పౌరాణిక పద్యాలను ఆలపించే సమయంలో హిందుస్థానీ, కర్ణాటక, మరాఠీ బాణీలను మేళవించిన ఘనత ఈ వల్లూరి వారిదే. వల్లూరి వారి సంగీత ఝరులు నాటి నాటక పెద్దలను, ప్రేక్షకులను ఆనందంలో ఓలలాడించాయి. 1987వ సంవత్సరం తులసీ జలంధర నాటకంలో దేవేంద్రుని పాత్రలో తమ నటనా విభవాన్ని చూపిన శ్రీహరిరావుని కళాభారతి, గురజాడ కళానికేతన్ వారు విశాఖపట్నంలో ఘనంగా సన్మానించారు. 1999వ సంవత్సరం హైదరాబాద్ రవీంద్ర భారతిలో, 2003వ సంవత్సరం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పురస్కారాలు, 2007వ సంవత్సరం విశాఖలో మధుర కంఠీరవ బిరుదు పొందారు. 2007వ సంవత్సరంలో బళ్ళారిలో కళారత్న బిరుదు ప్రదానం. 2012వ సంవత్సరంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఏలూరులో సత్కారం. 2014వ సంవత్సరం తిరుపతి మహతి ఆడిటోరియంలో గరుడు అవార్డు పొందటం, ఇంకా ఎన్నెన్నో ఈ వల్లూరి వారి కీర్తి కిరీటాన్ని మణిమయం చేశాయి. తెలుగు పద్య నాటకాల గురించి వివరించండి. తెలుగు పద్య నాటకం మన తెలుగు వారి సొత్తు. పద్యం పాడటం అనేది మన తెలుగు నాటకం, పౌరాణిక నాటకానికి ఒకదానికి ఉన్న మన ఆంధ్రాలో ఇది చాలా గొప్ప విషయం. ప్రముఖులు ఇదివరకు బళ్ళారి రాఘవ్ గారు, పేసిపాటి నరసింహమూర్తి గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు గారు, సంపత్ నగర్ లక్ష్మణరావు గారు, వై గోపాలరావు గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఇలా ఏ వెంకటేశ్వరరావు గారు చాలా ప్రసిద్ధి చెంది, అలాగే ఈ కురుక్షేత్ర నాటకానికి, గయోపాఖ్యాన నాటకానికి, రామాంజన యుద్ధానికి, మరలా హరిశ్చంద్ర నాటకానికి వచ్చేటప్పటికి బందర డివి సుబ్బారావు గారు, తర్వాత వేటపాలెం డివి సుబ్బారావు గారు, అలాగే చేమకుర్తి నాగేశ్వరరావు గారు, అలాగే ఉప్పలపాటి సైదులు గారు, విజయనగరం గుప్తా గారు, ఇలా చాలా ప్రముఖులు చాలామంది ఉన్నారు. వీళ్ళు వివిధ ప్రక్రియల్లో పద్యాన్ని పాడటం అనేది అలవాటు చేశారు. ఫస్ట్ పౌరాణిక నాటకానికి ఈ పద్య నాటకం ప్రతిరోజు ఇలాగే పాడాలని అబ్బూరి వరప్రసాదరావు గారు నాకు తెలిసినంత వరకు ఆయన ప్రవేశపెట్టాడు కురుక్షేత్రంలో. వచ్చిన తర్వాత గయోపాఖ్యానం పేసిపాటి నరసింహమూర్తి గారు, ఆయన పద్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు, సాహిత్యానికి బాగా ప్రాముఖ్యత ఇచ్చేవారు, నటనకి ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆయన విభిన్న కోణాల నుంచి చాలా ఉత్తమమైన నటులు, చాలా పెద్దవారు ఆయన. అలాగే సంగీతం దగ్గరికి వచ్చినప్పటికీ షణ్ముఖ ఆంజనేయరాజు గారు చాలా గొప్పగా పాడతారు. ఆయన సంగీత విద్వాంసుడు కూడా ఆయన. అయితే ఆయన అబ్బూరి వరప్రసాదరావు గారు ఏ రోజు పాడినా ఇదే రాగం పాడాలి, ఈ రాగంలోనే పాడాలని అబ్బూరి వరప్రసాదరావు గారు చేస్తే దాన్ని మార్చి, రాగ ప్రక్రియలు మార్చి, రాగాన్ని జన్యం చేసి ఇలా మిళితం చేసి పాడితే ఎలా బాగుంటుంది అని ఆయన అద్భుతంగా పాడారు. ఆయన పాడిన తర్వాత సంపత్నగర్ లక్ష్మణరావు గారు ఆంజనేయుడిగా,
అలాగే బేతా వెంకట్రావు గారు వాళ్ళ ప్రక్రియల్లో ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళ బాధ్యంలో వాళ్ళు చేసుకున్నారు. సంపత్నగర్ లక్ష్మణరావు గారి న్యాయంగా ఆయనకు సంగీతం తెలియదు, అయినా కూడా ఆయన గాత్రధర్మం భగవంతుడు ఇచ్చిన వరం అటువంటిది. అందువల్ల ఆయన సంగీతం, ఆయన గాత్రంలో ఉన్న మాధుర్యం ఏమిటంటే వీణ పలికినట్టు పలుకుతారు, వైలిన్ పలికినట్టు పలుకుతారు, తర్వాత నాదస్వం పలికినట్టు పలుకుతారు. ఆయన గొప్ప విద్వాంసుడు. అలాగే ఏ విశ్వభారావు గారు, ఈ రోజుల్లో ప్రముఖంగా గుమ్మడి గోపాలకృష్ణ గారు, తర్వాత ఏ వెంకటేశ్వరరావు గారు, తర్వాత వై గోపాలరావు గారు, ఎంవై నాయుడు గారు, ఆంజనేయరాజు గారు, దగ్గుమిల్లి ప్రసాద్ గారు, ఇలా ప్రముఖులు చాలామంది వాళ్ళు ఉన్నారు. ఎవరికి వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు మాత్రం ప్రక్రియ సాధించుకున్నారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత మిక్కిలిన రాధాకృష్ణ గారు రాసిన నటరత్నాల పుస్తకం చదివిన తర్వాత నేనెందుకు నాటకం ఆడకూడదు, పౌరాణిక నాటకాల్లో నేను కూడా ఇచ్చేయాలి. అంతకుముందు నాకు కూడా కాస్త సంగీత అనుభవం ఉంది, కానీ కాలానుగుణ్యంగా నిన్న దాన్ని సంక్రమంగా నిర్వర్తించలేక ఆంజనేయరాజు గారిని చూసిన తర్వాత నేను కూడా కృష్ణుడు రాముడు ఆడితే బాగుంటుందని బందరు లేడీస్ క్లబ్ ఆవరణలో నాటకం జరుగుతుంటే నా 15వ సంవత్సరంలో నేను మా నాన్నగారు కలిసి బందరు వెళ్ళాం. ఆ నాటకం చూసాం. ఆ నాటకం చూసిన తర్వాత నేను కూడా ఆడాలి అని మా అన్నయ్య గారు వల్లూరు కామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అన్నారు, అరే నువ్వు బాగా పాడతావు కాబట్టి నువ్వు కూడా మనం ఒక నాటకం తీద్దాము అని అన్నాడు. అప్పుడు 1969 సంవత్సరంలో సక్కుబాయిలో యోగిగా నేను ప్రవేశించాను. యోగిగా ప్రవేశించిన తర్వాత కీర్తనలు, అష్టపదులు ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. నేటి పరిస్థితులలో పద్య నాటకాలు ప్రేక్షకులని ఆకర్షించలేకపోతున్నాయి. కారణాలేమిటి? ఇవాళ ఈ పద్య నాటకం ఎందుకని కుంగిపోతుందంటే సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చినట్టు పాడేసేస్తున్నారు. వేషధారణ ఒకటి ఉంటే సరిపోతుంది. తర్వాత గాత్రధర్మం అనేది వాళ్ళ పౌరాణిక నాటకం నటుడికి కావాల్సిన లక్షణం, ముఖ్యమైన లక్షణం ఆహార్యం కావాలి, ఆకారం కావాలి, తర్వాత సమన్వయం కావాలి. తర్వాత వచ్చిన తర్వాత వేషధారణ అయిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా పాడితే బాగుంటుందని సమయపాలన. అంటే ఒకే రాగాన్ని పట్టుకుని వచ్చినంతవరకు ఆయన మోహన్ రాగం పాడాడు, ఈయన కళ్యాణ రాగం పాడాడు, ఇలాగే నేను కూడా పావుగంట పాడితే బాగుంటుందని నాటకాన్ని 4 గంటలు 5 గంటలు అసలు అర్థం కాకుండా పాడేసేస్తున్నారు. అందువల్ల ఈ నాటకం వల్ల కుంగిపోవటానికి కారణాలు. ఇది ముఖ్యంగా పౌరాణిక నటుడికి గాత్రధర్మం అనేది చాలా ఇంపార్టెంటు, రూపం అనేది మరీ ఇంపార్టెంటు, తర్వాత భాష అనేది చాలా ఇంపార్టెంటు. ఆ సాహిత్యం పోయిన తర్వాత పద్యానికి అందం రాదండి. ఎందుకంటే ఏదో పాడుతున్నాం, ఏదో చేస్తున్నాం అనే పరిస్థితిలో చేస్తున్నారు. కానివ్వండి, ఒక స్థిరంగా పద్యాలు నేర్చుకుని అలా కనుక చేసినట్లయితే పద్య నాటకం ఇలా 4 గంటలు 5 గంటలు ఆడే బదులు 2 గంటలు 3 గంటలు ఇలా కుదించి ఉన్న ఘట్టాలు, ముఖ్యమైన ఘట్టాలని సమయపాలన పాటిస్తే బాగుంటుంది. అది కనుక చేయకపోయినట్లయితే ఈ పౌరాణిక నాటకాలు ఇంకా జీవించే అవకాశం రాదు. శ్రీహరి గారు, ప్రస్తుత పరిస్థితులలో యువతీ యువకులు ఈ పద్య నాటకాల వైపు మొగ్గు చూపటం లేదు, ఎందుకు? ఈ రోజున ఈ పౌరాణిక నటుల్లో కూడా వంశపారంపర్యంగా వచ్చేస్తున్నారండి. ఎందుకంటే గాత్రధర్మం ఉందో లేదో అనవసరం, వేషధారణ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇలాగే సినిమా ప్రపంచం ఎలా అయితే అయిందో మా పౌరాణిక నాటకాల పరిస్థితి కూడా అలాగే తయారైంది. బాగా పాడేటువంటి వ్యక్తులకి వెనకాల సహాయ సహకారాలు కానివ్వండి, ఎవరిని రికమెండ్ చేసే క్యాండిడేట్స్ కానీ కనుక లేకపోయినట్లయితే వాళ్ళు రాణించలేరు. అందువల్ల ఏమిటంటే వాళ్ళ ఉన్న నిష్ణాతులైనటువంటి వ్యక్తులు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి. అయినా సరే మన వాళ్ళు గుర్తించట్లేదు. ఎంతసేపు వాళ్ళనే పెట్టాలి, వాళ్ళకే కిరాయిలు ఎంత ఇవ్వాలి, వాళ్ళనే తీసుకురావాలనే పరిస్థితుల్లో పౌరాణిక నాటకం ఇలా బతుకుతుంది అంటే మాత్రం ఇంకా అది నమ్మకం లేదండి. కారణం ఏమిటంటే ఇవాళ రోజుల్లో ఎవరైతే ఇవాళ రోజున మన ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి. ఆ గొప్ప వ్యక్తులకి అవకాశం ఇస్తే కదా వచ్చేది. అది కాకుండా ఇవాళ రోజున అన్ని ఇవాళ ఈ టీవీ ప్రోగ్రామ్స్లో సీరియల్స్ ఇవన్నీ రావటం పౌరాణిక నాటకానికి ఆదరణ తగ్గింది, తగ్గలేదని అంటలేదు. కానీ ఈ వంశపారంపర్య హక్కులాగా కూడా పౌరాణిక నాటకానికి కనుక వెళ్ళినట్లయితే పౌరాణిక నాటకం బతకదు. ఇతర భాషా నాటకాలు చక్కటి ఆదరణ పొందుతున్నాయి. మరి మన తెలుగు నాటకాలు రాణించలేకపోవటానికి కారణం ఏమిటి? దీనిపై మీ అభిప్రాయం? ఈ రోజున కర్ణాటకలోను, బెంగాలీలోను, మహారాష్ట్రలోను నాటకాలు బతుకుతున్నాయంటే వాళ్ళు క్రమశిక్షణా పాలనతో మొత్తం కంప్లీట్గా కరెక్ట్గా నేర్చుకుని రిహార్సల్ చేసి సమన్వయం పాటిస్తూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ నాటకం బతుకుతుందండి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పౌరాణిక నాటక పద్య నాటకాలు బతకాలి అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాడేయటం. కురుక్షేత్ర నాటకానికి 5 కృష్ణులు పెడతాం, రామాయణ యుద్ధానికి 2 పెడతాం, ఇలాగే గయోపాఖ్యానానికి 2 పెడతాం. ఎవరి సీను ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చేసుకోవడం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాడేసేసి వెళ్ళిపోతే ఆ నాటకానికి సమన్వయ పాలన లేదు. ఆ సమయం పాటించడం వల్లే ఈ పౌరాణిక నాటకాలు ఇదైపోతున్నాయి. అది కాకుండా ఇవాళ సినిమా రంగానికి మళ్ళీ పౌరాణిక రంగాల్లో కూడా వంశపారంపర్య హక్కులాగా ఈ పౌరాణిక నాటకాలు ఇలా వస్తున్నాయి. ఈ వచ్చినందువల్ల
చాలా మంది ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో చాలా మంచి మంచి నిష్ణాతులైన వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ళని గుర్తించి కనీసం వాళ్ళని తీసుకురావడానికి ఒక అవకాశం కూడా లేదు. అవకాశం లేదు అంటే కారణం ఏంటంటే మనకి వెనకాల సపోర్ట్ చేసే మనుషులు కూడా చాలా కరువు అయిపోయారు. ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే చాలా దూరం వెళ్తారు, చాలా ప్రదర్శనలు ఇస్తున్నారు. కానీ నిష్ణాతులైన వ్యక్తులను కూడా గుర్తించి మండలాల వారీగా, జిల్లాల వారీగా ఇలా చేస్తే బాగుంటుంది. అలా చేసిన రోజున నాటకం కుంగిపోకుండా పౌరాణిక నాటకానికి మళ్ళీ ఉజ్వలమైన భవిష్యత్తు వస్తుందని నా అభిప్రాయం. నేటి నాటక రంగ పరిస్థితిని అభివృద్ధి వైపు నడపడానికి మీ సూచనలు? పూర్వకాలంలో నాటకాలు, సాంఘిక నాటకాలు, పౌరాణిక నాటకాలు, ఇతిహాస నాటకాలు, రామాయణ భారత భాగవత నాటకాలు బతికినే కారణం ఏమిటంటే ప్రతి క్యారెక్టర్కి దాంట్లో ఇంపార్టెన్స్ ఉండేదండి. ఎందుకంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ ముఖ్యమైన పాత్రలు ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరికి పెద్ద ఇంపార్టెన్స్ కనిపించకుండా రాసిన రైటర్ గురించి ముందు చాలా ఇంపార్టెంట్గా ఆయన ప్రాముఖ్యం ఎక్కువైపోయి మిగతా అన్నట్లు నాటకం అంటే 15-20 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో చిన్న వేషం నుంచి పెద్ద వేషం వరకు కూడా అందరూ బాధ్యత వహిస్తేనే నాటకం బాగా వస్తుంది. కానీ ఇవాళ రోజున పరిషత్ నాటకాలు పెడుతున్నారు. పరిషత్ నాటకాల్లో పెడుతుంటే నాటకంలో ఎవరు రాశారు, దాంట్లో ముఖ్యమైన పాత్రలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ మిగతా వేషాలకి అసలు ప్రాముఖ్యం అనేది కనిపించకుండా పోయింది. అలాగే పరిషత్ నాటకాలు అయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ వారు నంది నాటకాలు, పరిషత్ నాటకాలు, వాళ్ళు సాంఘిక నాటకాలని పౌరాణిక నాటకాలని అన్నీ చేస్తున్నారు. కానీ సాంఘిక నాటకమైనా పౌరాణిక నాటకమైనా దాంట్లో చిన్న వేషం నుంచి పెద్ద వేషం వరకు అందరూ ఇంపార్టెన్స్ కనిపించేటట్టుగా ఉన్నట్లయితేనే నాటకం బతుకుతుంది. లేని పరిస్థితుల్లో ఇవాళ చాలా కష్టం. ఎందుకంటే 2 గంటలు 2.5 అన్ని పాత్రలు ఇంపార్టెన్స్ ఇస్తూ కనిపిస్తూ చేస్తేనే బాగుంటుంది. అదేమీ లేకుండా ఎవరు రాశారు నాటకం, ఎవరు డైరెక్షన్ చేశారు, వీళ్ళకి ఇంపార్టెన్స్ వెళ్తుంది. కానీ దాంట్లో ముఖ్యమైన వేషాలు 1-2 వాళ్ళిద్దరికి వెళ్తుంది. కానీ మిగతా వేషాలు వాళ్ళకి ఎవరికి కూడా దాంట్లో జీవించి నటించినా కూడా వాళ్ళు ప్రాముఖ్యం కనిపించట్లేదు వాళ్ళకి అని నా అభిప్రాయం. ఇలా చేయకుండా సమన్వయం పాటిస్తూ సాంఘికం అవనండి, పౌరాణికం అవనండి, జానపదం అవనండి, చారిత్రాత్మకం అవనండి, భారత భాగవత రామాయణ ఇతిహాస నాటకాలు కానివ్వండి, ఏ నాటకమైనా చిన్న వేషం నుంచి పెద్ద వేషం వరకు అందరూ కలిసికట్టుగా కనుక చేసినట్లయితే మళ్ళీ నాటక రంగం జీవించేందుకు అవకాశం ఉంటుంది. అది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రోజున ఈ పరిషత్ నాటకాలు, ఈ నంది నాటకాలు వచ్చిన తర్వాత ఈ రచయితకు ప్రాముఖ్యత ఇవ్వటం, నాటకం 2.5 గంటల్లో చేయటం, అంటే స్టోరీ ఎలా కన్యాసులకు నాటకం 5 గంటలు 6 గంటలు ఆ రోజున దేవి సోమయాజులు గారు, రమణమూర్తి గారు వీళ్ళంతా పెద్ద పెద్దవారు ఆడారు. కానీ అది కొన్ని 100 సంవత్సరాల వరకు, నిన్న మొన్నటి వరకు కూడా, నిన్న రవీంద్ర భారతిలో కూడా మళ్ళీ కన్యాసులకు నాటకం వేస్తే 5-6 వేల మంది జనం వచ్చారు. ఇలాగే పౌరాణిక నాటకానికి లోగడ కాలంలో ఆంజనేయరాజు గారు, అబ్బూరి ప్రసాదరావు గారు వీళ్ళంతా ఆడితే రాత్రి 8 గంటలకు బిగించేస్తే పొద్దున్న 7 గంటల వరకు జనం లేచేవారు కాదు. ఇవాళ రోజున నాటకంలో అందరి పాత్రలకి ఇంపార్టెన్స్ ఇస్తూ కనుక చేసినట్లయితే మళ్ళీ నాటకరంగం జీవిస్తుంది, మళ్ళీ బ్రతుకుతుంది, మళ్ళీ పౌరాణిక నాటకాలకు వస్తాయి. ఈ రోజుల్లో ఈ కాలంలో పౌరాణిక నాటకం అంటే ఏమిటో తెలియదు, పద్య నాటకం అంటే ఏమిటో తెలియదు, సాంఘిక నాటకం అంటే ఏంటో తెలియదు. ఈ టీవీ సీరియల్స్ వల్ల దీనివల్ల దీనికి ప్రాముఖ్యం పెరిగింది. కానివ్వండి, ఇంట్లో పిల్లలకు కూడా ఇవాళ మనం ఇవన్నీ అలవాటు చేయాలంటే చిన్న నౌకర వేషం నుంచి మెయిన్ వేషం వరకు కూడా అన్నీ కరెక్ట్గా చేసినట్లయితే మళ్ళీ పౌరాణిక నాటకం, జానపద నాటకం అన్ని నాటకాలు మళ్ళీ జీవిస్తాయని నా అభిప్రాయం. టీవీ సినిమాల ప్రభావం తెలుగు నాటక రంగం పైన ఎంతవరకు ఉంది? ఈ రోజున టీవీ సీరియల్స్ వస్తున్నాయి. టీవీ సీరియల్స్లో అన్నీ ఒక రకంగానే ఉంటున్నాయి. కానీ దీనికి నిష్ణాతులైనటువంటి డైరెక్టర్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి చాలామంది దేశంలో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి వాళ్ళందరికీ తీసుకొచ్చినట్లయితే కొత్త నాటకాలు ఏ రకంగా చేస్తే బాగుంటాయి, కొత్త కథలను ఎలా తయారు చేస్తే బాగుంటాయి, ఇది ప్రజల్లో చొచ్చుకుని వెళ్ళాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ప్రక్రియలన్నీ ఆలోచించినట్లయితే చాలామంది నిష్ణాతులైనటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లోనూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అవకాశాలు ఇచ్చి అలా చేసినట్లయితే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇలా చేస్తే ఇలా దర్శకత్వానికి ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, నటుడుగా తీర్చిస్తే ఇలా బాగుంటుంది, కొత్త కథలు రాస్తే ఇలా బాగుంటుంది, కొన్ని కథలన్నీ బయటికి తీసి ఇవన్నీ రాసినట్లయితే ఇవన్నీ చేసినట్లయితే నిష్ణాతులుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కష్టపడి వాళ్ళు చెప్పినట్టు డైరెక్షన్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఇవాళ రోజున మళ్ళీ నాటక రంగం మళ్ళీ బతికేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రసారం అవుతున్న మూస సీరియల్స్ మారడానికి అవకాశం ఉందా? ఈ రోజున ఈ మూస విధానం పోవాలి అంటే మనం సరైన కథను ఎన్నుకోవాలి ముందు. ఫస్ట్ అది ఎన్నుకున్న తర్వాత నటీనటులు కూడా మనం ప్రత్యేకించి ఆ క్యారెక్టరైజేషన్ అంటే ఏ వేషానికి ఎవరు బాగుంటారు అనేది కూడా మనం ఎన్నుకోవాలి. అది ఎన్నుకున్న తర్వాత సాంకేతిక పరిజ్ఞానం అనేది వాళ్ళ చాలా ఇంపార్టెంట్. అది ఏ రకంగా పెట్టి
ఏ రకంగా మనం సెట్టింగ్స్ కానివ్వండి, కథ రాయించడం కానివ్వండి, డైరెక్షన్ కానీ, నటినట్లు కానీ, ఇవన్నీ పరిపూర్ణమైన పరిస్థితుల్లో అన్ని ఆలోచించి కనుక మనం చేస్తే ఈ మోస విధానాన్ని మనం తగ్గించేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని మీద కూడా అభిరుచి పెరిగి కొత్త కథలు వచ్చి కొత్తగా రాయించినందువల్ల మళ్ళీ దీనికి పునర్జీవితం వస్తుందని నా ఆకాంక్ష. నాటక రంగాన గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండాలి? ఈ నాటక రంగంలో ఇన్ని సంవత్సరాలుగా నేను ఇలా రాణిస్తూ వస్తున్నానంటే కారణం ఏమిటంటే, సరైన గురువులు, చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ఈ విధంగా నేర్చుకుంటే సంగీతం బాగుంటుంది, ఈ విధంగా క్రమశిక్షణ పాటించి ఇలా నటనలో శిక్షణ పొందితే బాగుంటుంది, ఇలా వాచకం చేస్తే ఎలా బాగుంటుంది, అభినయం ఎలా చేస్తే బాగుంటుందని ఇన్ని సంవత్సరాలుగా మంచి గురువు దగ్గర నేను నేర్చుకుని ఒక క్రమశిక్షణతో లయబద్ధంగా నేర్చుకున్నటువంటి వ్యక్తిని నేను. అందువల్ల ఈ రోజున ఈ కొత్త కళాకారులు రాణించాలి అంటే క్రమశిక్షణ అనేది ఒకటి అవసరం. తర్వాత మనం అవలంబించే పద్ధతులన్నీ కూడా చాలా జాగ్రత్తగా వహించు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, నాటక రంగం అంటే ఇవాళ ప్రతివాడు కూడా దురలవాట్లకు అలవాటైపోతాడనేది ఒక రోమర్ ఉంది. రోమర్ అంటే దీని మీద సరైన మంచి అభిప్రాయం లేదు. అటువంటివి లేకుండా క్రమశిక్షణతో మంచి గురువు దగ్గర క్రమశిక్షణ పాటిస్తూ గనక నేర్చుకున్నట్లయితే మళ్ళీ మనం చాలా కాలంలో ఈ నాటక రంగంలో నిల్చొని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ రోజున సంగీతంలో నిత్య విద్యార్థిగా ఉంటూ ఇవాళ షిరిడి సాయినాథ ప్రస్థానం అని ఒక నాటకానికి దర్శకత్వం కూడా వహిస్తూ మంచి నాకున్న పరిధిలో సంగీత పరిజ్ఞానంతో ఇవాళ పౌరాణిక నాటకానికి ఇవాళ ఈ పరిస్థితిలో చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో ఈ రకంగా నేను సంగీత దర్శకత్వం వహించాను. దానిలో ఒక పద్యం మీకు. ఏమియుకాంచనట్లయగు పెంచుచు అంతయు తానే స్వల్ప అయ్యాదిమదీప్తి నీవే కదా నిద్రను మేల్కోనైనా పూర్ణోదయ సూర్యుడై పాలన సేయుపరాత్పరుడా సజ్జోదయ కాంతి సాయి నిల నిర్గుణ సద్గుణ బ్రహ్మ చూడగా ఇవాళ ఈ నాటక రంగంలో క్రమశిక్షణ మంచి పద్ధతులు అలవాటు చేసుకుని కనుక ఉన్నట్లయితే మనం ఈ కళారంగంలో దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ మనం పైకి పోవచ్చు, అన్నీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు అని నా అభిప్రాయం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.